హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఏంటంటే ఇప్పుడైతే లీవ్లు వచ్చేసినాయి కదా, నేను మా పిల్లోడు ఇంట్లో ఏం చేస్తామనేది అయితే కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను అనమాట. అదంతా మీతో షేర్ చేసుకుంటాను. సో ముందుగా ఈరోజు ఒక 11:30 అంత టైం అవుతా ఉంది. సో ఇడ్లీ దోశ దీనికి బ్యాటర్ అయితే లేదు ఇంట్లో, అందుకనేసి ఊరపెడుతున్నాను అనమాట. ఈ రేషన్ బియ్యంలో కొంచెం దుమ్ము ఎక్కువగా ఉంటుంది కదా, బయట క్లీన్ చేస్తాను. సో బయట చూడండి, మా పిల్లోడు కాలు చెప్పుకుని ఆడుకుని ఈ మొత్తం బొమ్మలే ఉంటాయి. అందుకే ఇదైతే అడుక్కొచ్చేసిందనమాట బియ్యము. ఇంకా ఎక్కువ దుమ్ముంది అనేసరికి ఇంకోసారి నేను ఇలా సెరిగేసి క్లీన్ చేసుకుంటున్నాను. సో ఈ రేషన్ బియ్యం అంటేనే అంతే కదా, కొంచెం ఎక్కువ దుమ్ము కానీ రాళ్ళు కానీ ఇలాంటివి ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. అండ్ 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. ఒక 2 బిగ్ స్పూన్స్ అంతా శనగపప్పు అయితే వేసుకుంటున్నాను అనమాట, శనగ బ్యాడ్లో. ఇంకా దీంతో పాటే 1 గ్లాసు ఉద్దిపప్పు, ఇంకా మెంతులు యాడ్ చేయడం మర్చిపోయాను. అండ్ ఇంకా ఇంట్లో వచ్చేసరికి బార్లీ అయిపోయిందనమాట. సో మా పిల్లోడైతే షాప్కి వెళ్తున్నాడు. ఎండలు చూడండి ఎంత కాస్తుందో కదా. సో కంపల్సరీగా క్యాప్ పెట్టుకునే పోవాలి, లేదంటే డీహైడ్రేషన్ ఈజీగా అయిపోతుంది. సో అందుకే మా వాడిని క్యాప్ పెట్టుకొని పోరా అంటే ఇంక అట్లే మర్చిపోయి వెళ్ళిపోయినాడు. సో ఎన్నిసార్లు చెప్పినా కూడా అంతే, ఒక్కోసారి మర్చిపోతూనే ఉంటారు. షాప్స్ అయితే దగ్గరే ఉన్నాయి కాబట్టి నేను ఇంకా పైనకి రమ్మని ఏం చెప్పలేదు. ఇంకా మా వాడైతే వెళ్ళి తెచ్చేసినాడు అనమాట. సో నేను రీసెంట్గా చాలా ఒక కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి అయితే బార్లీని యాడ్ చేస్తున్నాను అనమాట. సో హెల్తీగాను ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఇంకా దీంతో పాటే సగ్గుబియ్యం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి ఇంతే యాడ్ చేస్తున్నాను, మెంతులు ఒక్కటి మర్చిపోయినాను. అండ్ ఇంకా బట్టలంతా కూడా మిషన్కి వేసేస్తున్నాను అనమాట. వితిన్ 30 మినిట్స్లో అప్పడాలాగా అయిపోతున్నాయి బట్టలన్నీ కూడా. 5కి వాష్ చేస్తే కూడా 5:30 లోపల మంచిగా డ్రై అయిపోతుంది అనమాట. అంత ఎండలు కాస్తాం, చాలా వర్స్ట్గా ఉంది. ఈ కూరకైతే మార్నింగే తీసుకున్నాను. ఇక్కడ చూడండి, వితిన్ 1 అవర్లోనే ఎంత వాడిపోయినాయో కూరకంతా. ఈ మెంతి కూరకైతే దారుణంగా ఎండిపోయింది. సో ఇవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకుందాం అనేసి అయితే క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ ఈరోజు నైట్ డిన్నర్ కూడా కూరాకు సాంబారే చేయాలనుకుంటున్నాను. ఇంతకుముందు కూరాకు అంటే మెంతి కూరాకు పాలకూరాకు ఈ 2 యాడ్ చేసినాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో అదే ట్రై చేస్తున్నాను మళ్ళీ కూడా. మెంతి కూరాకు అయితే లేతగా ఉంది, ఇంక అందుకే కాడలతో పాటు కట్ చేసుకుంటున్నాను. ఇంకా పప్పులో వేసేటప్పుడు అయితే కట్ చేసి వేసుకుంటున్నాను అనమాట. ఇంకా కొత్తిమీర అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు ఏదన్నా కాయగూరలు పండ్లు కొనుక్కున్నా కూడా వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేయాలి, లేదంటే చూడండి ఎంత వాడిపోతుందో. కొంచెం కేర్లెస్ చేసా అంతే, వాడిపోయింది. ఇంకా ఇలా పేపర్లోనే కట్ చేసి పెట్టుకుంటాను అనమాట. సో క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుందనేసి, లేదంటే మట్టి కిందంతా వెళ్ళిపోతుంది. ఇంకా దీన్ని క్లీన్ చేసుకోవడానికి ఇంకొక 10 మినిట్స్ ఎక్కువ టైం పడుతుంది. సో ఇప్పుడైతే ఈజీ, చూడండి ఎంత క్విక్ క్లీన్ అయిపోయిందో. మట్టి అస్సలు కింద లేదు. అండ్ వంట అయితే ఒక 3 o'clock అట్లే స్టార్ట్ చేస్తానమాట. సో కూరాకునైతే ఒక 20 మినిట్స్ పాటు సోక్ చేసి పెట్టేస్తాను ఉప్పేసేసి. ఇంకా కాయగూరలు కూడా మోస్ట్ ఆఫ్ ద టైం సోక్ చేసేసే కట్ చేసుకుంటాను. బట్ సమ్టైమ్స్ కుదరదు కదా, అప్పుడైతే డైరెక్ట్గా ఒక మంచిగా వాష్ చేసి వేసేస్తానమాట. పప్పునైతే ఒక 30 మినిట్స్ పాటు సోక్ చేసి పెట్టింటిని, రెడ్ కలర్ కందిపప్పు వస్తుంది కదా అది. ఇంకా మెంతి కూరాకు పాలకు రెండింటిని కూడా ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. రఫ్గా చాప్ చేశాను అనమాట, ఫైన్గా కూడా ఏం లేదు. ఎనిపోయినప్పుడు ఈజీగా ఉంటుందనేసి ఇంకా ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. దీంతో అయితే మిరప్పొడి యూజ్ చేయట్లేదనమాట, మంచిగా పచ్చిమిరకాయలు వేసుకుంటున్నాను. కాస్తా ఉండే ఎండలకి ఇంత పచ్చిమిర్చి అవసరమా అంటే సమ్ టైమ్స్ ఇట్స్ ఓకే, డైలీ తింటలేదు కదా ఇంత ఎక్కువ పచ్చిమిర్చి అంతా కాబట్టి. అండ్ కుక్కర్లో విజిల్ వచ్చేసిన తర్వాత మేమైతే ఒక 4:30 అలా అవుతుంది. సైకిల్ అయితే మా ఉంది రిపేర్ అయిందనమాట. సో రిపేర్ చేసుకోవడానికి వస్తే షాప్ క్లోజ్ అయింది. ఇంకా అలానే మళ్ళీ ఇంటికి వచ్చి సైకిల్ పెట్టేసి వాకింగ్ అయితే వెళ్ళాము. 5:30 అవుతా ఉంది, ఎంత ఎండ కాస్తా ఉందో అస్సలు చెప్పడానికి అవ్వట్లేదు, అంత ఎండ కాస్తుంది. 6:30 అయినా కూడా ఇలానే ఉంటుంది. బట్ ఈరోజు ఫార్చునేట్లీ వాన వచ్చిందన్నమాట, భలే చల్లగా ఉన్నింది. అండ్ ఇంటికి వచ్చేసిన తర్వాత కూరకంతా ఎనిపేసి సాంబార్ అయితే రెడీ చేసేస్తాను. మా పిల్లోడైతే సమ్టైమ్స్ 7:30కి అంతా తినేస్తాడు. 7:30, 8 మ్యాక్సిమం, 8:30కే లాస్ట్ అనమాట. సో అందుకే నేనైతే వంట అయితే త్వరగానే చేసేస్తాను. ఆఫ్టర్నూన్లోనే ఇలా విజిల్ ఏమైనా వదలాలి అంటే వదిలేసాను ఒక 3, 4 ఆ టైంకి. ఇంకా వాకింగ్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత నేను మిగతా ప్రొసీజర్ అయితే కంటిన్యూ చేస్తాను అనమాట. ఈ సాంబార్ నెక్స్ట్ డేకి కూడా అవుతుంది, అంత సాంబార్ అయితే చేశాను.
దీన్నైతే తెల్లగడ్డలు చిన్న చిన్నగా దంచేసి ఇలా తిరగబాత పెట్టుకుంటున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న చిన్న ఆనియన్‌లో ఒక టేస్ట్, దీంతో ఒక టేస్ట్ ఇలాగనమాట. సో, పవర్ అయితే పోయింది. దాని తర్వాత నేనేం ఫిల్మ్ చేయలేదు. వీడియోకైతే ఇంతే అనమాట. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా బాయ్ బాయ్.